మంగళగిరిలో ఇవాల్టి నుంచి ఏపీఎల్ లీగ్ మ్యాచెస్ జరగబోతున్నాయి. సాయంత్రం 6:30 భీమవరం బుల్స్ క్యాపిటల్ అమరావతి రాయల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. టాస్ వేసి మ్యాచ్ ని ప్రారంభించబోతున్నారు హీరో రామ్ చరణ్. జూన్ 24 నుంచి 27 వరకు లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. జూన్ 28న ఎలిమినేటర్ క్వాలిఫైయర్ 1, జూన్ 30న గ్రాండ్ ఫినాలే. వర్షం వస్తే జూలై 1న రిజర్వ్ డేగా కేటాయించుకున్నారు. టైటిల్ కోసం మొత్తం 8 జట్లు బరిలో నిలిచాయి. 30న జరిగే ఫైనల్ మ్యాచ్ కి మంత్రి నారా లోకేష్ హాజరు కాబోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మంగళగిరి స్టేడియం ముస్తాబైంది. 15,000 మంది ప్రేక్షకులకు అనుకూలంగా స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్లు ఇవాల్టి నుంచి అమరావతి పరిధిలోని మంగళగిరిలో ప్రారంభం కాబోతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీ వరకు ఈ హై వోల్టేజ్ మ్యాచెస్ జరగబోతున్నాయి. లీగ్ ముగింపు దశకి వేదిక కానుండడంతో స్టేడియంతో పాటుగా రాజధాని ప్రాంతంలో క్రికెట్ పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి వేదికగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్ కి టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండడం విశేషం. ఆయన రాకతో ఈ టోర్నీకి మరింత గ్లామర్, క్రేజ్ తోడయ్యాయి. రామ్ చరణ్ టాస్ వేసి ఈ మ్యాచ్ ని అధికారికంగా ప్రారంభిస్తారు. మంగళగిరి నుంచి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. శ్రీధర్, సో అక్కడ ఎలాంటి హడావిడి కనిపిస్తోంది? రామ్ చరణ్ రాబోతున్నారు, సో ఆయన అభిమానులంతా కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొక వైపు ఇవాల్టి మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ సపోర్ట్ కనిపిస్తోంది? ఏ టీంకి? రాజధాని ప్రాంతంలో చూసుకుంటే మాత్రం ఒక క్రికెట్ పండుగ వాతావరణం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ మంగళగిరి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. అందుకు అనుగుణంగానే మొత్తం కూడా ఇక్కడ సర్వాంగ సుందరంగా ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 2008లో ప్రారంభమైనటువంటి ఇక్కడ ఈ స్టేడియంని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నత్తనడగా పనులు సాగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. అందులో అనుగుణంగానే ఇక్కడ మొత్తం కూడా స్టేడియాన్ని కూడా పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మరికొద్ది సేపట్లో రామ్ చరణ్ చేతుల మీదుగా ఇక్కడ మ్యాచ్ని ప్రారంభం చేయనున్నారు. మరికొద్ది సేపట్లో అంటే 6 గంటలకు కరెక్ట్గా ఇక్కడకి రామ్ చరణ్ రానున్నారు. రామ్ చరణ్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ఇటు అభిమానులు కానీ, క్రికెట్ అభిమానులు కానీ, రామ్ చరణ్ అభిమానులు కానీ ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ముఖ్యంగా రామ్ చరణ్ని ఒక గెస్ట్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్రికెట్కి ఏపీఎల్ మ్యాచ్కి మన జరిగినటువంటి వైజాగ్లో కానీ, అదేవిధంగా ఆ తర్వాత కడపలో జరిగినాయి. ఇప్పుడు సెమీఫైనల్ కానీ ఫైనల్ మ్యాచ్లు ఇక్కడ జరగనున్నాయి. ఈరోజు ప్రారంభమయ్యే మ్యాచ్లు వారం రోజుల పాటు జరగనున్నాయి. 30వ తారీఖు ముఖ్య అతిథిగా ఫైనల్కి మాత్రం ఇటు మంత్రి లోకేష్ రానున్నారు. మొత్తం కూడా అంటే ఏపీఎల్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టేడియంలను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరి స్టేడియాన్ని కూడా పూర్తిగా పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దాదాపు 30,000 మంది ఈ స్టేడియంలో పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కానీ భద్రతా ప్రమాణాల దృష్ట్యా మాత్రం ఇటు 10 నుంచి 15,000 మంది మాత్రమే ఇప్పుడు లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తం కూడా పూర్తిగా అందరికి కూడా ఉచితంగా పాసులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా కాలేజీలకు కానీ ఇటు స్కూల్ విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. పాసులు అన్నీ కూడా ఇటు కళాశాలకి, స్కూళ్ళకి ముందుగానే పంపించిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా వచ్చిన క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చేటువంటి అభిమానులు కానీ, ఇటు రామ్ చరణ్ అభిమానులు కానీ, అదేవిధంగా క్రికెట్ అభిమానులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక అడవిగా ఉండేది. ఇప్పుడు గత వారం రోజులకు కూడా ఈ స్టేడియం చుట్టూ కూడా రోడ్లను పునరుద్ధరణ చేశారు. అదేవిధంగా వచ్చే క్రికెట్ అభిమానులు కానీ, అదేవిధంగా క్రికెటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మరికొద్ది సేపట్లో ఇక్కడికి రామ్ చరణ్ రానున్న నేపథ్యంలో ఒక క్రికెట్ పండుగ వాతావరణం అయితే నెలకొంది. రాష్ట్రం మొత్తం కూడా ఒక క్రికెట్ ఏపీఎల్ ఫీవర్ అని ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.